మనకు ఈ 2025లో యూట్యూబ్ క్రియేటర్‌గా కొత్తగా అప్డేట్స్ అయితే వచ్చాయి గదా! ఈ అప్డేట్స్ వల్ల చాలామంది క్రియేటర్స్‌కి పెద్ద ప్రాబ్లమే అయితే వస్తదనమాట. సో, అది ఏంటి అంటే ఆల్రెడీ అంటే మీరు క్రియేటర్‌గా మీ ఛానల్‌లో మీరు కంటెంట్ పెట్టుంటారు గదా! ఆ కంటెంటు ఒకవేళ చాలామంది ఛానల్స్ మానిటైజేషన్ అయిపోయుంటాయి. బట్ ఈ అప్డేట్‌లో అంటే జూలై 15థ్ 15వ తారీఖు అంటే ఇంకొక 5 డేస్ ఉంది. ఈ 5 డేస్ తరువాత మళ్ళీ ఒకసారి మన ఛానల్ అనేది చెక్ చేస్తారనమాట. అంటే ఏఐ చెక్ చేస్తారా హ్యూమన్ చెక్ చేస్తారా అనేసి మనకు తెలియదు. బట్ మన దానిలో ఏదైనా ఫొటోస్ కానీ లేదంటే స్లైడ్ షోస్ పెడతాం కదా, ఫొటోస్ అలా స్క్రోల్ అవుతూ ఉంటాయి అలా కానీ, లేదంటే వేరే వాళ్ళ కంటెంట్ మనం ఇన్స్టా నుంచి ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెట్టుంటాం కదా. సో ఇవంతా కూడా చెక్ చేస్తారనమాట. మెయిన్గా మనకు రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఆ అప్డేట్స్ ఏంటి, మనం ఛానల్ని ఒకవేళ మన ఛానల్లో అలా ఏదైనా ఉన్నదా లేదా అనేసి ఎలా చెక్ చేసుకోవాలనేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి. సో వాటిలో ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్గా 15వ తారీఖు అంటే జూలై 15వ తారీఖు ఇంకొక 5 డేసే ఉన్నదన్నమాట. సో మీరు కొత్తగా ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ మిస్టేక్ చేయడమే కాకుండా ప్రీవియస్గా కూడా మీరు చాలా వీడియోసే పెట్టుంటారు కదా. సో అప్పుడు ఏంటంటే ఈజీగా మానిటైజేషన్ అయిపోయిందని హ్యాపీగానే ఫీల్ అవుతుంటారు. బట్ ఇప్పుడు ఈ అప్డేట్లో ఏంటంటే ఆ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేస్తారు, అసలు మనం అప్లై చేసుకోవడానికే లేకుండా చేసేస్తాము అనేసి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఫస్ట్ అప్డేట్ ఉన్నది కదా, ఇక్కడ జూలై 2025 అనేసి ఉన్నది కదా. ఈ అప్డేట్లో మీరు ఈ ఆర్టికల్ చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో మనకు వాళ్ళు చెప్పడం ఏంటి అంటే, మీరు ఏదైనా ఇమేజెస్ని జస్ట్ మీ షార్ట్ వీడియోలో అవ్వచ్చు, లాంగ్ వీడియోస్లో ఇమేజెసే పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టేసి చాలామంది అప్లోడ్ చేస్తుంటారు కదా. సో అలాంటి వాటిని మేము రిమూవ్ చేసేస్తాము అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్, చాలామంది ఏంటంటే గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని వేరే వాళ్ళ ఒరిజినల్ కంటెంట్, యాక్చువల్గా ఒక కామెడీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నేను ఒరిజినల్ క్రియేటర్ని. సో నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సో అదే షార్ట్ వీడియోని గ్రీన్ స్క్రీన్ అంటే గ్రీన్ స్క్రీన్ యూస్ చేయొచ్చు కదా, ఆప్షన్ ఉన్నది కదా, ఆ ఆప్షన్ యూస్ చేసుకొని ఇంకెవరో వేరే క్రియేటరు షార్ట్ వీడియోని నా దాన్ని రీమేక్ చేసి ఉంటాడు అనమాట. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు 1K వ్యూస్ వస్తే అతనికి 1 lakh వ్యూస్ వచ్చాయి. సో ఇలా జరగడం వల్ల ఏంటి అంటే, ఒరిజినల్ క్రియేటర్ నేనున్నాను కదా, సో నాకంటే తనకి రీచ్ రావడం వల్ల నాకు పెద్ద ప్రాబ్లమే కదా అది. అంటే ఒరిజినల్ క్రియేటర్ అనేవాడికి ఎంకరేజ్మెంట్ లేకుండా పోతుంది కదా. సో ఇలా చాలామందికి జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే, అలాంటి షార్ట్ వీడియోస్కి మానిటైజేషన్ కూడా అయిపోతున్నది. సో ఇదంతా లేకుండా ఒరిజినల్ క్రియేటర్ అనే అతనికి అంటే ఎంకరేజ్ చేయాలా అన్న ఒక పాయింట్తో మనకు ఈ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు, అంటే ఈ అప్డేట్ కూడా తీసుకొచ్చారనమాట. సో ఇది కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి చాలా ప్రాబ్లమే అవుతుంది అనమాట. అంటే ఛానల్కే ప్రాబ్లం అవుతుంది. సో ఒక్కసారి మీరు కంపల్సరీ మీ ఛానల్ని ఒకసారి స్టార్టింగ్ వీడియో నుండి ఎండింగ్ అంటే లేటెస్ట్గా ఏది పెట్టారో అక్కడికి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ విధంగా ఏదైనా గ్రీన్ స్క్రీన్ యూస్ చేసి కానీ, లేదంటే పాపులర్ వీడియోస్ ఉంటాయి కదా మీ ఛానల్లో, సో అవన్నీ కూడా చెక్ చేసుకొని ఒకవేళ మీది ఒరిజినల్ కంటెంట్ అయితేనే పెట్టండి. లేదు సర్లే ఏమవుతుంది చూద్దాము, ఒకవేళ మన ఏం ప్రాబ్లం లేకపోతే ఏం అవ్వదు కదా అనుకునేలా ఉంటే ఖచ్చితంగా మనకు చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నదన్నమాట. అంటే ఈ అప్డేట్స్లో ఖచ్చితంగా ఫాలో అవుతారు అప్డేట్స్ ఆ పాలసీస్ని. సో మీరు కంపల్సరీ మీ ఛానల్ని చెక్ చేసుకోండి. ఇలాంటి మిస్టేక్ ఏదైనా ఉంటే వెంటనే రిమూవ్ చేసేసి ఒరిజినల్ కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే చెప్పాను కదా, ఇమేజెస్ కానీ లేదంటే వేరే ఇన్స్టా వీడియోస్ అవంతా కూడా లేకుండా ఒరిజినల్ కంటెంట్. ఒకవేళ చాలామంది ఏంటంటే ఏఐ నుంచి అంటే ఏఐ జనరేటెడ్ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఉంటాయి కదా, సో అవి వాడచ్చు అనమాట. అంటే ఆ ఇమేజెస్ వీడియోస్ వాడచ్చు, బట్ వాటికి ఏంటంటే మన వాల్యూ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. వాల్యూ అంటే దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, లేదంటే మనం కూడా ఒక కార్నర్లో కనిపించి, సో దానికి సంబంధించి మనం కూడా అందులో కనిపించాలా, అంటే వాల్యూ అనేది యాడ్ చేయాలా, మన అంటే ఎఫర్ట్స్ అనేది అందులో కనిపించాయి అంటే ఓకే, నో ప్రాబ్లం. అలా లేకుండా జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఒక వీడియోనో ఇమేజో డౌన్లోడ్ చేసేసి దాన్ని సింపుల్గా తెచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేశారంటే దానికి ఎటువంటి వాల్యూ ఉండదు కదా. సో ఈ విధంగా మనకు ఇది కూడా కంపల్సరీ చెక్ చేస్తారనమాట. సో ఇవంతా లేకుండా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ముందుకి ఇంకా కొత్త పాలసీస్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా ఛానల్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.